మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ఓటరే, మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ఓటరే, మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ఓటరే, మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ఓటరే, మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణను ఓటరే. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్ల సొంత భవనాలు ఓటరే, ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్లను ఓటరే, సొంత భవనాలు ఓటరే, సొంత భవనాలు ఓటరే. పదికే సార్ ఆఫీస్ ఓపెన్ సార్, 10:30కి ఆఫీస్, 10కే ఆఫీస్ ఓపెన్ సార్. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అన్ని 10 గంటలకు సార్. అర్ధగంట లేట్గా వస్తారు, మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళిపోతారు కదా సార్. 10 నిమిషాల ముందు వస్తే ఏమైంది మళ్ళీ మీకు తెలిసిందే మాట్లాడుతున్నారు కదా అంటే 10 గంటలకు ఆఫీస్ అయితే 10:30 అవుతుంది. 10:30 వరకు ఏం చేస్తారు సార్? ఒక ఆఫీసర్ కూడా లేడం, ఒక ఆఫీసర్ కూడా లోపల లేడం సార్. మేము రాత్రి ఇంటిమేషన్ ఇచ్చాం సార్. ఇప్పుడు రాత్రి ఇంటిమేషన్ వచ్చాయంటే డైలీ 10 గంటలకు. ఇప్పుడు మా గురించి వదిలేండి, సామాన్య ప్రజలు వాళ్ళ పని రోజు వస్తుంటారు, వాళ్ళకి ఏం చేస్తారు సార్? ఏం న్యాయం చేస్తారు? మళ్ళీ ఇప్పుడు రైతు ఇక్కడికి వచ్చే చెప్తారు మేము అంటే మీరు మాకు దబా ఇచ్చేద్దాం సార్. 10 గంటలకు రావాల్సిన వాళ్ళు 10:30 వరకు ఏం చేస్తారు దాని గురించి అడుగుతున్నాం సార్. మేము అంటే అందరూ వీసీలోనే ఉన్నారు సార్. మొత్తం లోపల ఉండే స్టాఫ్ మొత్తం అంతా అందరూ వీసీలోనే ఉన్నారు. ఒక్కరు కూడా ఖాళీ లేరు. అయితే నాకు చదువు వచ్చు సార్, చదువు వచ్చి సరే సార్ ఒక 10 నిమిషాలు కేటాయించుకోవడం రాలేకన్నా ఆఫీసులో కానీ 10 నిమిషాలు కేటాయించుకుని బయట వచ్చింది. ఇప్పుడు అంటే 10:30 వరకునా సార్? అంటే ఒక్క ఆఫీసర్ కూడా లేరు సార్. మొత్తం అందరూ సర్వేయర్లు కావచ్చు, డీటీ, ఆర్ఐ సారు, మొత్తం ఎంఆర్ఓ మొత్తం అందరూ వీసీలోనే ఉన్నారు సార్. ఒకవేళ వీసీలో అటెండ్ అయితే ఎంఆర్ఓ సార్ అటెండ్ అవుతాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయినారు సార్. ఎవరు లేరు ఇక్కడ ఆఫీస్ లో, ఎవరు ఉన్నారు? అదే కదా సార్ మేము అంటే అదే కదా సార్ మేము అంటే 10 గంటలకి కనీసం ఒకరు ఆర్ఐ సార్ కూడా లేరే లోపల, సీనియర్ అసిస్టెంట్ లేరు, ఎవరు అసిస్టెంట్ కూడా లేరే. కనీసం వాళ్ళకని ఇవ్వచ్చు కదా ఉంటే. ఒకరు కూడా రాలేదు. మీరంటే బీసీలో ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ ఎందుకు రాలేదు సార్? మళ్ళీ అట్లా కాదన్నా. సరే సార్ దబాయిచ్చి మా మీద దబాయిచ్చి మాట్లాడుతున్నారు. కనీసం ఒకరు కూడా సీనియర్ అసిస్టెంట్ గారు, క్లర్క్ కానీ ఎవరు ఒక్కరు కూడా లేరు లోపల. 10 గంటల వరకు రాకుండా ఏం చేస్తారు సార్? 10 బీసీలో ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా ఏమైనారని మేము అడిగాం. ఏంటన్నా ఉండాలా సార్? ఏందన్నా రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు కదిరి పట్టణంలో పిఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ ఆఫీసుకి రావడం జరిగింది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే విద్య ఒక అందని ద్రాక్ష పండులా తయారు చేసి ఈ కూటమి ప్రభుత్వం మామూలుగా ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా విద్యను వ్యాపారం చేస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వమే ప్రత్యక్షంగా ఉండి ఈరోజు మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తూ విద్యార్థులకు విద్యను ఒక అందని ద్రాక్ష పండులా తయారు చేస్తుంది. ఎంతోమంది నిరుపేద విద్యార్థులు రాష్ట్రంలో, తెలివైన విద్యార్థులు వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. అలాంటి విద్యార్థులకు ఈరోజు ఒక విద్య అనేది ఒక అందని ద్రాక్ష పండులా తయారైంది. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా డబ్బు లేనటువంటి విద్యార్థులందరూ కూడా నష్టపోవడం జరుగుతుంది. ఎంతోమంది ఈ రాష్ట్రంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో నష్టపోతారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వెంటనే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినట్టు హామీలను ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. కేవలం ఆయనకు కుప్పముకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే మొన్న మాంతో తుఫాను వచ్చినప్పుడు ఒక లోకల్ యాప్ న్యూస్లో చూశాను నేను కూడా. 7 పరిశ్రమలను కుప్పంలో వాయిదా వేయడం జరిగింది మాంతో తుఫాను ప్రభావం వల్ల. కాబట్టి తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత 7 పరిశ్రమలను ఇక్కడ ప్రారంభోత్సవానికి గౌరవశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారని చెప్పేసి ఒక ప్రకటన చూడడం జరిగింది. రాష్ట్రంలో దాదాపుగా 14-15 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు అయినటువంటి ఈ జిల్లాలలో అతి పేదరికంలో ఉన్నటువంటి జిల్లా ఏదైనా ఉందంటే శ్రీ సత్యసాయి జిల్లా.
ఈ జిల్లాలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి నేనంటే ఈ జిల్లా ముందుకు పోయేది కదా. ఎంతో మంది యువత వేరే దేశాలకు, సౌదీ అరబ్ దేశాలకు పోయి బతుకు జీవనం సాగించాల్సినటువంటి పరిస్థితి. 7 పరిశ్రమలు ఒక కుప్పంలోనే కాకుండా ఈ 7 పరిశ్రమలు వెనుకబడినటువంటి ఈ జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిశ్రమ స్థాపించినా కూడా 300 మంది నుంచి 400 మందికి యువతకు ఉపాధి దొరికేది కదా. కేవలం మీరు కుప్పంకు మాత్రమే సీఎమ్మా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకోకుండా కుంటి సాకులు చెప్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. అనంతపూర్లో సూపర్ 6 కార్యక్రమం పెట్టి అన్నీ కూడా విజయవంతం జరిగాయని చెప్పారు. ఈ ఎన్నికల ముందు నారా లోకేష్ గారు విద్యార్థులకు పెద్దపీట వేస్తాం, విద్యార్థులకే మొదటిగా మేము సంతకాలు చేస్తాం, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి ఈరోజు విద్యార్థులకు ఏ ఒక్క సౌకర్యాలు కల్పించుకోకుండా ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే పోయిన ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పారో అదే విధంగా విద్యార్థులు, ప్రజలు అందరూ కూడా మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోయినసారి 2019లో వైసీపీ ప్రభుత్వం గెలిచినప్పుడు వాళ్ళు మరుసటి రోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. 30 సంవత్సరాల కాలం పాటు మేమే అధికారంలో ఉంటామని చెప్పి ఈరోజు 5 ఏళ్ళు గడవకు ముందే వ్యతిరేకత మొదలై 5 ఏళ్ళు గడిచిన తర్వాత దాదాపు 170 సీట్లు పైమాట వస్తే ఈరోజు 11 సీట్లకు కుదించడం జరిగింది ప్రజలందరూ కూడా. అదే విధంగా మీకు కూడా బుద్ధి చెప్తారు ప్రజలు, విద్యార్థులు. కాబట్టి మీరు కూడా ఇలాంటి పనులు మానుకోవాలి. విద్యార్థులకు, ప్రజలకు సరైన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి. కదిర్లో మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. సత్యసాయి జిల్లాలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. అలాగే జిల్లాలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నిటికీ కూడా సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. మా విద్యార్థుల హక్కులకు కాలరాసి ఉపేక్షించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడో లేదు సార్, కానీ ఉన్న పరంగా చెప్పాలంటే కొండ వాళ్ళు కూడా 2 ఉన్నారు. వాచ్మెన్లు కూడా భయపడుతూ